ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. వల్లభుల ప్రయాణం శిష్యులతో మహదానందంగా సాగుతోంది. వారు ప్రయాణించి విద్యానగరానికి చేరుకున్నారు. ప్రభు, రాయలవారి ఆస్థానంలో పండిత సభ జరుగుతోందిట. తమరు కూడా అందులో పాల్గొనాలని మా కోరిక అర్థించాడు దామోదరదాసు. దమ్లా, ఎలాగూ విద్యానగరానికి వచ్చాం కదా, ముందుగా మా మేనమామ విద్యాభూషణుల ఇంటికి వెడదాం. వారక్కడ రాజాస్థానంలో ఉద్యోగి. వారిని అడిగి పండిత సభను గురించిన వివరాలు తెలుసుకుందాం పద అన్నారు. మేనమామ విద్యాభూషణుడు తన ఇంటికి వచ్చిన వల్లభులను చూసి చాలా సంతోషించాడు. రాయల ఆస్థానంలోని వివరాలు అడిగారు వల్లభులు. అవునల్లుడు, ప్రస్తుతం రాయల వారి ఆస్థానంలో విశేషాలే జరుగుతున్నాయి. వీర నరసింహరాయలు రాజుగా పరిపాలిస్తున్న కొన్ని కారణాల వల్ల ఆయన తమ్ముడు కృష్ణదేవరాయలు రాజ వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నాడు. అలా ఉండగా రాణి గారి గురువులు మాధ్వ సంప్రదాయానికి ఆచార్యులు అయిన దండి రాజుగారికి దీక్షనివ్వాలని చూశారు. అది తెలిసి స్మార్తులు అడ్డుకున్నారు. దీనితో కృష్ణదేవరాయలకి కుతూహలం పెరిగింది. అన్ని మతాల వారిని పిలిచి పండిత సభ జరపాలని, వారి చర్చలో ఎవరి మతం గెలుస్తుందో తెలుసుకోవాలని ఆలోచన కలిగింది. పండితులందరినీ పిలిచి చర్చించమన్నాడు. వారు వాగ్వివాదాలు సాగించారు. రాను రాను వివాదం పెరిగి అందరూ రెండు పక్షాలుగా అయ్యారు. కృష్ణదేవరాయలు ఎంతో ఆసక్తి చూపించడంతో సభ మరింత ఉత్సాహంగా సాగుతోంది. ప్రధానంగా వైష్ణవులకు మాయావాదులకు వాదం జరుగుతోంది. వైష్ణవులు ఆ వాదంలో నిరుత్తరులు అవడంతో మాయావాదులదే విజయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం గెలిచిన వారికి రేపు సువర్ణాభిషేకం జరుగుతుంది అంటూ వివరించాడు మేనమామ విద్యాభూషణుడు. ఆ రాత్రి అక్కడే శయనించి ఉదయాన లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనాది నిత్య నైమిత్తికాలను విద్యాకుండ తీర్థం దగ్గర కావించుకుని పండిత సభ ఆరంభమయ్యే సమయానికి రాజాస్థానానికి వెళ్లారు వల్లభులు. వల్లభుల ముఖమండలంలో సూర్యమండలాన్ని దర్శించిన ద్వారపాలకుడు పాదాభివందనం గావించి లోనికి తీసుకువెళ్ళాడు. కృష్ణదేవరాయలతో సహా పండిత సభలో ఉన్న పండితులందరూ కూడా వల్లభుల స్వరూపాన్ని, వారి ముఖంలో ఉన్న తేజస్సుని, వర్చస్సుని చూసి ముగ్ధులయ్యారు. ఇంతలో ఎవ్వరి మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి నీరిటేటి ఎసలు తెచ్చి నీరజాప్తు సానబట్టి రా పొడి చల్లి మెదిపి పదను సుధనీడి చేసెనో పద్మభవుడు వీనిన్ కాకున్నా కలదే ఈ మేనికాంతి అంటూ పెద్దన అనే ఒక పండితుడిలోని కవి హృదయం కమనీయమైన వల్లభుల స్వరూపాన్ని చూసి కరిగి సుడులు తిరిగింది. భవిష్యత్తులో మనుచరిత్ర రచనకు మనసులోనే శ్రీకారం చుట్టింది. సభా సరస్వతికి నా వందనాలు అంటూ అందరినీ కలయి చూస్తూ చేతులు జోడించారు వల్లభులు. నోట మాట లేక చిత్తరువులై చూస్తున్న వారందరిలోనూ చైతన్యం కలిగింది. అందరూ లేచి వందనం చేశారు. కృష్ణదేవరాయలు వల్లభుల దగ్గరికి వచ్చి గౌరవంగా ఆహ్వానించి ఉచితాసనంపై ఆసీనుని చేశారు. పండిత సభ జరుగుతుందని తెలిసి వచ్చాను. వాదం ఎక్కడ ఆగిందో వివరాలు తెలుసుకోవచ్చునా అడిగారు వల్లభులు కృష్ణదేవరాయుని, అలాగే మహామంత్రి తిమ్మర్సును చూస్తూ. తమరు విచ్చేయడం మా భాగ్యం. ఇక్కడి ప్రధాన విషయాలు శాస్త్రాలన్నిటిలోనూ ముఖ్యంగా ప్రస్థాన త్రయం అంటే వేదాలు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత. ఈ ప్రస్థాన త్రయంలో ప్రతిపాదింపబడిన సిద్ధాంతం ఏది? రెండవది, పరమతత్వమైన బ్రహ్మం యొక్క స్వరూప స్వభావాలు సధర్మకమా లేక నిర్ధర్మకమా, అంటే ధర్మంతో కూడినదా, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నదా అని. మరొకటి, జీవికి బ్రహ్మానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇంకోటి, మాయావాద సిద్ధాంతానికి శాస్త్రీయమైన ఆధారం ఉందా లేదా అనేవి. కొంతకాలంగా జరుగుతున్న వాగ్వివాదంలో మధులు, నింబార్కలు, విష్ణుస్వామికి సంబంధించిన వారు, రామానుజ సంప్రదాయులు ఒకవైపున, అలాగే శాక్తేయులు, గాణాపత్యులు మరొక వైపున ఉన్నారు. ఇక గౌతమ, కణాది, పతంజలి, మీమాంసకులు మధ్యస్థంగా ఉన్నారు. అంటే వాళ్ళ వాదనలతో వాళ్ళు 3 రకాలుగా ఉన్నారు అన్నమాట. అధ్యక్షులుగా, నిర్ణాయకులుగా
విద్యాతీర్థుల వారు ఉన్నారు. నిన్నటి వరకు జరిగిన వాదంలో ద్వైత మతావలంబకులైన వైష్ణవులు నిరుత్తరులై అద్వైతవాదులైన మాయావాదులు గెలుస్తూ ఉన్నారు. ఇక నేడు తమరు విచ్చేశారు కనుక మీ వాదాన్ని కూడా వినిపించమని నా ప్రార్థన అని మహామంత్రి త్రిమ్మర్సుల వారు వల్లభులకు వివరించారు. వైష్ణవాన్ని ఓడించదలుచుకున్న వారు దయచేసి నాతో వాదించండి అని నమ్రంగా ఆరంభించిన వల్లభులు మెల్లిమెల్లిగా తమ మేఘ గంభీర స్వరంతో వాదిస్తూ వేదాలను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను, శ్రీమద్ భాగవతాన్ని ఆధారంగా చూపిస్తూ ప్రతిపక్షులైన మాయావాదులకు సమాధానాలు ఇచ్చారు. వైదిక బ్రహ్మవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వేదవాక్యాలు రామాయణ, మహాభారత, పాంచరాత్ర గ్రంథాలలోనే కాక శాస్త్రవచనాలు, వ్యాస సూత్రాలలోనూ ఉన్న ఏకతా సూత్రాలని స్థాపించి దీని రహస్యాన్ని శ్రీమద్ భగవద్గీతలో నిర్ణయించి చెప్పారు. మాయావాదులో మహాపండితుడైన విజ్ఞానానంతగిరి అనే ఆయన 27 రోజులు వాదించారు. చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, షట్ శాస్త్రాలు జిహ్వాగ్రంపై నాట్యమాడుతున్న వల్లభులతో వాదించగల సామర్థ్యం ఎవరికి మాత్రం ఉంటుంది? మాయావాదులందరూ నిరుత్తరులయ్యారు. వారు వాదించలేక జైన, బౌద్ధ మతాల వారిని వల్లభులతో వాదనకు ప్రేరేపించారు. అందుకు వల్లభులు అనీశ్వరవాదులతో తాను సంభాషించనని ముఖం తిప్పుకున్నారు. అందుకు కృష్ణదేవరాయలు సమ్మతించలేదు. దానితో వల్లభులు అనీశ్వరవాదులకు తనకు మధ్య ఒక వ్యక్తిని ఉంచి తాను అనీశ్వరవాదులకు చెప్పదలుచుకున్నదంతా ఆ వ్యక్తికి చెప్పసాగారు. అంటే వల్లభులు ఈశ్వరుడిని ఒప్పుకోని వారితోటి సంభాషించదలుచుకోలేదు. ప్రత్యక్షంగా మధ్యలో ఇంకొక వ్యక్తి కూర్చోపెట్టి ఆ వ్యక్తికి తాను చెప్పదలుచుకున్నదంతా చెప్తున్నారనమాట. ఆ సభలో ఇంకా నానక్ మార్గీయులు, దాదు మార్గీయులు, నిరంజన్ మార్గీయులు, కబీర్ మార్గీయులు వంటి వారెందరూ కూడా ఉన్నారు. అందరినీ తమ వాదనలతో నిరుత్తరులను గావించారు వల్లభులు. మాయావాదాన్ని ఖండించి భక్తి మార్గాన్ని స్థాపించారు. దానితో వారందరూ మీతో గెలవగలిగిన వారెవరూ లేరు అంటూ వల్లభులకు సాష్టాంగ దండ ప్రణామాలు గావించారు. వైష్ణవుల ఆనందానికి అంతులేదు. అంటే వాళ్ళు ఓడిపోతున్నాము అనుకున్న సమయంలో వీరు వచ్చి ఆ వైష్ణవులను గెలిపించినట్లయిందనమాట. వల్లభ ప్రతిభకి, వాదనా పటిమకి, విద్వత్తుకి కృష్ణదేవరాయలు ఎంతగానో ప్రసన్నుడయ్యాడు. అందరూ వైష్ణవాన్ని స్వీకరించాలని లేదా వారికి ఇచ్చే వృత్తులను నిలిపివేస్తానని అన్నాడు కృష్ణదేవరాయలు. అందుకు వల్లభులు వారించి, ఎవరికి నచ్చిన మతాన్ని వారిని పాటించనియండి, బలవంతంగాను బెదిరించి ఎవరి మతాలను మార్పించవద్దు. వారు ఏ మతాన్ని అవలంబించినా మీరు మీ ధర్మాన్ని పాటించి ఎవరికి ఇవ్వవలసినవి వారికి ఇవ్వండి అని సర్ది చెప్పారు. దానితో ఆహా, ఇంతటి పరమత సహనం అంటూ ఆశ్చర్యపోయారు అందరూ. ఇంతలో వైష్ణవ సంప్రదాయాలలో రామానుజ సంప్రదాయులైన హనుమంతాచారి, నింబార్క సంప్రదాయులైన కేశవ భట్టు కాశ్మీరి, మధ్వ సంప్రదాయులైన వ్యాసతీర్థస్వామి వంటి మహంతులంతా ముందుకు వచ్చి, కృష్ణరాయ, మేమంతా వల్లభులకు తిలకం దిద్ది వైష్ణవ సంప్రదాయకులైన బ్రాహ్మణులందరికీ వారిని పెద్దని చేసి ఆచార్య పదవిని ఇచ్చి సత్కరించాలని అనుకుంటున్నాము అని విన్నవించారు. అందుకు ఎంతో ఆనందంగా అంగీకరించారు కృష్ణదేవరాయలు. మీ ఆలోచన అద్భుతం. మీ అందరి సమ్మతితో వారికి కనకాభిషేకం చేయాలని నా కోరిక అన్నాడు. కనకాభిషేకానికి తగిన వారు శ్రీ వల్లభులే అన్నారంతా ఏక కంఠంతో. కృష్ణదేవరాయలు 100 కలశాలతో స్వర్ణాభిషేకం గావించారు. బ్రాహ్మణులందరూ వల్లభులకు తిలకాన్ని దిద్దారు. అఖండ మండలాచార్యవర్య జగద్గురు శ్రీమద్ వల్లభాచార్యుల వారికి జై అంటూ సభాసదులు చేసిన జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. ఆ సందర్భంగా కృష్ణదేవరాయలు నృత్య గానాలతోనూ కవి సమ్మేళనాలతోనూ ఉత్సవాలు జరిపించి ఆనందోత్సాహాలన్నీ ప్రకటించాడు. ఆనాటి నుండి వల్లభులకు అఖండ భూమండలాచార్య వర్గ జగద్గురు శ్రీమద్ వల్లభాచార్యులు అనే బిరుదావళి సార్థకమైంది. ప్రభు, ఎన్నాళ్ల నుండో నా మనసులోని భావనలకు మీ వాదం బలాన్ని చేకూర్చింది. వైష్ణవం గెలవాలని, భక్తి మార్గం స్థాపించబడాలని నా కోరిక. దానికి మీరు ఊపిరి పోశారు.
నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను మీ శిష్యునిగా చేసుకుని మీ వెంట ఉండనివ్వండి అంటూ వేడుకున్నాడు కృష్ణదేవరాయలు. వల్లభులు చిరునవ్వులు చిందిస్తూ, కృష్ణరాయ, మీ కోరిక సమంజసమైనది, సత్యమైనది కనుకనే భగవంతుడు మీ కోరికను నెరవేర్చాడు. మీరు నా వెంట ఉండడం అనే కోరిక మాత్రం సమంజసం కాదు. భవిష్యత్తులో మీరు మహారాజులై ఎన్నో విజయాలు సాధించాలి. కళాకారులై, కళాపోషకులై వర్ధిల్లాలి. మీరు నమ్మిన ధర్మాన్ని, వైష్ణవాన్ని ప్రచారం చేయాలి. వైష్ణవాన్ని స్థాపిస్తూ మంచి గ్రంథ రచనకు శ్రీకారం చుట్టండి. ఇటు సాహిత్యంలోనూ అటు సమరాంగణంలోనూ ఎదురులేని విజయాలు పొంది సార్వభౌములై తేజరిల్లండి అని దీవించారు వల్లభులు. కృష్ణదేవరాయలకు మంత్రోపదేశం చేశారు వల్లభులు. కృష్ణదేవరాయలు పెద్ద పళ్ళెం నిండా సువర్ణ ద్రవ్యాన్ని ఉంచి వల్లభులకు సమర్పించి పాదాభివందనం చేశాడు. వల్లభులు 7 సువర్ణ నాణాలను మాత్రమే స్వీకరించి భగవత్ సేవకు ఇవి చాలు అన్నారు. కృష్ణదేవరాయలు వల్లభాచార్యులకు అభిషేకించిన సువర్ణ ద్రవ్యాన్ని తెప్పించి ఇచ్చాడు. దీన్ని స్వీకరించండి అన్నాడు. దాన్ని స్వీకరించలేదు వల్లభులు. దయచేసి స్వీకరించండి, ఇది మీకు అభిషేకించిన ద్రవ్యమే, వద్దనకండి అని అర్థించాడు కృష్ణదేవుడు. కృష్ణరాయ, అభిషేకించినది స్వర్ణమే అయినా అది స్నానం చేసిన జలం వంటిదే. అది నేను గ్రహించలేను. అయినా స్వర్ణంతో నాకేం పని అన్నాడు. మరి ఇదంతా అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు కృష్ణదేవరాయలు. బ్రాహ్మణులకు పంచిపెట్టి సద్వినియోగం చేయండి. ఆ భగవంతుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. నాకు చేసిన స్వర్ణాభిషేకాన్ని, గౌరవాన్ని నేను అప్పుడే ఆ శ్రీనాథునికి అర్పించి వేశాను. నాతో సహా నా సర్వస్వము ఆ శ్రీనాథునికే అంకితం. కనుక మీరు స్వర్ణాభిషేకం చేసింది నాకు కాదు, ఆ శ్రీనాథునికే చేశారు. హృదయపూర్వకంగా మీరు చేసిన ఈ స్వర్ణాభిషేకం వల్ల మీ పాలనలో రాజ్యం సుభిక్షంగా అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెంది స్వర్ణయుగంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది సత్యం, సత్యం, పునఃసత్యం అని కృష్ణదేవరాయల్ని మనసారా కౌగిలించుకుని వెన్ను తట్టి అక్కడి నుండి బయలుదేరారు వల్లభాచార్యులు. వల్లభాచార్యుల ఆత్మీయతకు కృష్ణదేవరాయల హృదయం కరిగి కనులు చెమర్చాయి. కృష్ణార్పణం.